మీద పడిపోయింది. లేపొచ్చా? వద్దు, నిద్రపోయిందేమో. పక్కకి వాలి పడిపోతే ఇంత ప్రేమించడానికి ఏముంది? నువ్వు చిన్నపిల్ల లాంటి దానివి. ఇబ్బంది పెడతావు, తమాషా చేస్తావు, చివరికి ఇలా ఏదో ఒకటి చేసి నవ్విస్తావు. నిన్ను నేను ఎన్నిసార్లు విసుక్కున్నాను, బట్ నువ్వు మాత్రం మారలేదు చూడు. ఎందుకు నవ్వుతున్నావు? మరేంటి సార్, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వయసులో ఇలా జాకెట్ ని నడుముకి కట్టుకుని ముడేశారు. అరే, నువ్వు బైక్ మీద కూర్చొని బస్సులో నిద్రపోతున్నట్టు నిద్రపోతే పక్కకి పడిపోతావని భయం వేసింది, అందుకే కట్టాను. ప్రేమంటే పడిపోవడమే కదా సార్, పడుతూ 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 చివరికి కొట్టుకుపోవడమే కదా. నిధి, వెళ్ళు, నాకు లేట్ అవుతుంది. సార్, ఆల్రెడీ తెల్లారిపోయింది. కాసేపు ఆగారంటే నా చేత్తో కాఫీ పెట్టిస్తాను, రండి. నాకు కాఫీ వద్దు, ఏమి వద్దు, నువ్వు వెళ్ళు, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. సార్, ఎందుకు సార్? నిధి కదా, ఎవరితో మాట్లాడుతుంది? నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉన్నాను. ఓ దొంగ, నాకు నీ బాయ్ ఫ్రెండ్ని చూపించమంటే ఆట ఆడిస్తున్నావా? చెప్తాను. కనపడ్డం లేదే. కనిపించట్లేదే. బయటికెళ్ళి చూస్తాను. తెల్లారుతుంది, అందరూ నిద్రపోతుంటారు, ఎందుకు అలా అరుస్తావు? ఏమండి, మీకు తెలుసా మన ఇల్లంతా దయ్యం తిరిగింది. నాకు అర్థమైంది, మన ఇంట్లో దయ్యం ఉంది, ఫిక్స్. నమ్మకపోతే మీరే చూడండి. మొత్తుకున్నా ఆ కుంకుమ నీళ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దని ఎవరో పారబోసి తొక్కుతూ వెళ్లారు. ఆ గుర్తులేవి? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నా మాట మీద మీకు నమ్మకం లేదు. ఆగండి ఒక నిమిషం. గౌరీ, రైట్. కాకరకాయకి బీరకాయ సాక్ష్యం. వచ్చావా? పొద్దున్నే ఏమైందో చెప్పు అందరికి. మాల్తమ్మ, పొద్దున్నే పాలు కాయాలని పొయ్యి మీద పెట్టాను, కాని పాలు ఒక్క నిమిషంలో పట్టుమని విరిగిపోయాయి. అప్పుడు సుమతకొచ్చి ఇది దయ్యం పని అని అన్నారు. నాకెందుకో నిజమే అనిపించింది. గౌరీ, స్టవ్ పక్కన పెట్టిన పాత్రలో పాలు కాగబెట్టావా? అవును మాల్తమ్మ, అందులోనే కాచాను. అదే కదా, పాలు కాగబెట్టే ముందు ఏ పాత్రలో పెడుతున్నావో చూసుకోవాలి కదా. ఆ పాత్రలో నిమ్మరసం పిండాను. పాలు విరక్క ఇంకేమవుతుంది చెప్పు? అక్కయ్యా, ఇందులో నువ్వు నిమ్మకాయ పిండావా? అయితే అది అప్పుడు ఎప్పటికైనా నీ దెయ్యానికి పరిష్కారం దొరికిందా? సుమతి,
రోజు పూజ చేసి దేవుడి మీదే నమ్మకం లేదు నీకు. ఇక ఏదో దెయ్యం వచ్చిందట, తిరిగిందట. ఏంటి నువ్వు? వెళ్ళి స్నానం చేసి భక్తితో దేవునికి దీపం పెట్టు. నీ మనసులో కూర్చున్న భూతం పారిపోతుంది. గౌరీ, నువ్వు వెళ్ళి వంటగదిలో మిగిలిన పని చూసుకో. వెళ్ళవే, వదిన చెప్పినట్టు స్నానం చేసి దీపం పెట్టు. లేకపోతే ఈ రాత్రి కూడా నిద్రపోనీకుండా చంపేస్తావు. గౌరీ, నాకు కాఫీ తీసుకురా. అయ్యో, వీళ్ళెవ్వరికీ నా మాట మీద నమ్మకమే కలగటం లేదు. బంబం గురూజీ టీవీలో వస్తారు. అప్పుడు ప్రూవ్ చేస్తాను మన ఇంట్లో దయ్యం ఉందని. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అయ్యో, అతనేనా నీ బాయ్ ఫ్రెండ్? వెనక్కి రమ్మని చెప్పు. ఎందుకు? నేను వచ్చే లోపు పంపేశావు కదా, నేను చూడాలి. రమ్మని చెప్పు. వద్దు. తను నా ప్రేమ నొప్పుకున్న రోజు నీకు పరిచయం చేస్తాను. అంటే ఎంతసేపు కలిసేవండి? ఇంత టైం స్పెండ్ చేసి ఇంకా ఒప్పుకోలేదా? అక్క, అలా కాదులే అక్క. ప్రేమ ఇక్కడుంది, కానీ అది చెప్పడానికి ఇంత గ్యాప్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఆ గ్యాప్ మాయమైపోతుంది. చూద్దాం. ఎప్పుడు కలలు కనడమే అవుతుంది నీకు. వేరే విషయాల్లో మాటలు ఆపే అన్న వరకు మాట్లాడతావు. ఈ విషయంలో ఎందుకు ఇన్నాళ్ళుగా ఇంత టైం తీసుకుంటున్నావు నువ్వు? వేస్ట్ ఫెలో. నిధి టీచరా? థ్యాంక్ యూ సార్. అరకిలో టొమాటోలు ఇంకా